సో తెలంగాణ రాష్ట్రంలో ఎంపీ ఎన్నికల హడావిడి మొదలయ్యింది. సో డెఫినెట్గా మా పార్టీ గెలుస్తుందంటే మా పార్టీ గెలుస్తుందని చెప్పేసి నాయకులు అంటున్నారు. భారతీయ జనతా పార్టీ మాత్రం డబుల్ డిజిట్ సాధించి తీరుతామని చెప్పేసి అంటున్నారు. కాంగ్రెస్ 14కి తగ్గకుండా ఉండేందుకు కూడా ఎమ్మెల్యేలతో కావచ్చు, తర్వాత కార్యకర్తలతో కూడా సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఏకంగా రేవంత్ రెడ్డి రంగంలో దిగి ప్రతి ఒక్క నియోజకవర్గంలో సమావేశాలు నిర్వహించి 14 స్థానాలకి తగ్గకుండా ఉండేందుకు తగు జాగ్రత్తలు చేపడుతున్నారు. అండ్ గత ఎన్నికల్లో ఓడిపోయినటువంటి బీఆర్ఎస్ పార్టీ డెఫినెట్గా ఒక 5 నుంచి 8 స్థానాలు గెలుచుకునే పనిలో బీఆర్ఎస్ పార్టీ నేతలు ఉన్నారు. సో 5 స్థానాలు దాటితే కానీ పార్టీ మనుగడ కష్టమే అని చెప్పేసి కూడా వారు భావిస్తున్నారు. ఆ విధంగా ఎవరికి వాళ్ళు కార్యకర్తల సమావేశాలు కావచ్చు, నాయకుల సమావేశాలు కావచ్చు, అలాగే భారీ బహిరంగ సభలలో ఇప్పటికీ బీఆర్ఎస్ దాదాపుగా 3 భారీ బహిరంగ సభలు పెట్టారు. తర్వాత కాంగ్రెస్ పార్టీ కూడా ఒక 2 నుంచి 3 భారీ బహిరంగ సభలు పెట్టింది. భారతీయ జనతా పార్టీ మాత్రం ఇప్పటి వరకు అయితే ఎటువంటి సభలు పెట్టలేదు. లాస్ట్ సభ నరేంద్ర మోడీ గారిదే. సో మళ్ళీ ఈ రోజు నుంచే నామినేషన్ల ప్రక్రియ మొదలైంది కాబట్టి ఆయా సర్వే సంస్థలు కూడా డెఫినెట్గా ఈ పార్టీ గెలుస్తుందని చెప్పేసి అంటున్నారు. ఒకసారి వివిధ సర్వే సంస్థలు చేసినటువంటి సర్వేలలో ఏ పార్టీకి ఎన్ని స్థానాలు అనేది ఒకసారి చూసుకుందాం. సో కాంగ్రెస్కి 9, భారతీయ జనతా పార్టీకి 4 స్థానాలు, బీఆర్ఎస్కి 3, మస్లిస్కి 1 స్థానం అని చెప్పేసి అంటున్నారు. ఎన్డీటీవీ పోల్ ఆఫ్ ఒపీనియన్ పోల్స్ సర్వేలో వెల్లడించడం అనేది జరిగింది. సో ఎన్డీటీవీ పోల్ ఆఫ్ ఒపీనియన్ సర్వేలో కాంగ్రెస్ పార్టీకి 9, భారతీయ జనతా పార్టీకి 4, బీఆర్ఎస్కి 3, మజ్లిస్కి 1 స్థానం రావడం అనేది జరిగింది. సో 400 సీట్లకు చేరువలో దాదాపుగా 372 సీట్లు గెలిచే ఛాయిస్. మళ్ళీ కేంద్రంలో మళ్ళీ ఎన్డీఏకే పవర్. ఇండియా కూటమికి 122 సీట్లు వచ్చే అవకాశం అని చెప్పేసి అంటున్నారు. అందులో హైయెస్ట్ నాకు తెలిసి తెలంగాణకి ఇచ్చారనుకుంటా. అంటే 122, ఇండియా కూటమి మొత్తానికి కలిపి 122 స్థానాలు మాత్రమే వస్తాయి. అండ్ ఎన్డీఏ కూటమికి మాత్రం 400 స్థానాల వరకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. 372 స్థానాలు అయితే డెఫినెట్గా వస్తాయని చెప్పేసి అంటున్నారు. సో లోక్సభ ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ హవా కొనసాగుతుంది. రాష్ట్రంలోని మొత్తం 17 ఎంపీ స్థానాల్లో హస్తం పార్టీకి 9 సీట్లు వచ్చే అవకాశం ఉందని ఎన్డీటీవీ నిర్వహించిన పోల్ ఆఫ్ ఒపీనియన్ పోల్ సర్వే వెల్లడించింది. బీజేపీకి 4 సీట్లు, బీఆర్ఎస్కి 3 సీట్లు, ఎంఎం పార్టీకి 1 సీటును గెలిచే ఛాయిస్ ఉందని చెప్పేసి తెలిపింది. సో ఆంధ్రప్రదేశ్లో మొత్తం 25 లోక్సభ సీట్లు ఉండగా అధికార వైసీపీ 16 సీట్లలో గెలుస్తుందని సర్వే అంచనా వేసింది. ఏపీలో లోక్సభతో పాటు అసెంబ్లీ కూడా ఎన్నికలు జరుగుతున్నందున ఆ ఫలితాలు కూడా దాదాపు ఇలాగే వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా వచ్చే అవకాశం ఉందని పేర్కొంది. లోక్సభ ఎన్నికలకు సంబంధించిన ఏబీపీ, సి ఓటర్, టైమ్స్ నౌ, ఈటీజీ, టీవీ సిఎన్ఎక్స్, జీ న్యూస్, మ్యాట్రిక్స్, అలాగే టైమ్స్ నౌ, మ్యాట్రిక్స్, ఇండియా టుడే, సి ఓటర్ సంస్థలు నిరుడు డిసెంబర్ నుండి ఈ ఏప్రిల్ మధ్య నిర్వహించిన 9 ఒపీనియన్ పోల్స్ ఆధారంగా పోల్ ఆఫ్ ఒపీనియన్ పోల్స్ సర్వే నిర్వహించిన ఎన్డీటీవీ బుధవారం ఆ ఫలితాలని ప్రకటించింది. దక్షిణాదిన తమిళనాడులో 39 సీట్లకు గాను డీఎంకే 33 సీట్లు గెలుస్తుందని, అన్న డీఎంకే 4 సీట్లకి పరిమితం అవుతుందని, బీజేపీ 2 సీట్లను గెలుచుకోవచ్చని సర్వే వెల్లడించింది. కర్ణాటకలో 28 సీట్లకు గాను బీజేపీ 23 సీట్లు గెలుచుకునే ఛాయిస్ ఉందని తెలిపింది. 400 దగ్గరలోకి బీజేపీ, కేంద్రంలో బీజేపీ ఆధ్వర్యంలో ఇండియా కూటమికి వరుసగా 3వసారి అధికారంలోకి రావచ్చని ఆ సర్వే అంచనా వేసింది. అయితే ఈసారి 400 లోక్సభ సీట్లకు సాధిస్తామంటూ ప్రచారం చేసుకుంటున్న బీజేపీ ఆ టార్గెట్కు చేరువలో ఎంపీ సీట్లు దక్కుతాయని స్పష్టం చేసింది. లోక్సభలో ఎన్నికలు జరిగే మొత్తం 543 సీట్లకు గాను బీజేపీ ఆధ్వర్యంలోని ఎన్డీఏ కూటమికి 372 సీట్లు వస్తాయని తెలిపింది. కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఇండియా కూటమికి 122 సీట్లు వస్తాయని, మిగతా 49 సీట్లు ఇతరులకు వస్తాయని పేర్కొనింది. ఎన్డీఏ మళ్ళీ అధికారంలోకి రావడం ఖాయమని వివిధ సర్వేలో తేలిన ప్రతిపక్ష ఇండియా కూటమికి సీట్ల సంఖ్య కూడా పెరగనుందని వెల్లడించింది. ఎన్డీఏకు 2014లో 336 ఎంపీ సీట్లు రాగా 2019 ఎన్నికల్లో 5% అధికంగా 353 సీట్లు, అందులో భారతీయ జనతా పార్టీకి 303 సీట్లు వచ్చాయి. ఈసారి ఎన్డీఏకు సీట్ల సంఖ్య 3.4% మాత్రమే పెరగనుంది. అలాగే 2014లో అప్పటి కాంగ్రెస్ ఆధ్వర్యంలోని యూపీఏకి కేవలం 60 సీట్లు రాగా 2019లో 50% అధికంగా 90 సీట్లు వచ్చాయి. ఈసారి ఇండియా కూటమికి మరో 35% అధికంగా 122 సీట్లు రావచ్చు అని చెప్పేసి కూడా పేర్కొనడం అనేది జరిగింది. హిందీ రాష్ట్రాల్లో బీజేపీ ఆధిపత్యం. ఢిల్లీ, గుజరాత్, అరుణాచల్ ప్రదేశ్, రాజస్థాన్, చండీగఢ్, అలాగే ఛత్తీస్గఢ్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, దాద్రా నగర్ హవేలీ అండ్ దమన్ డియూలో 8 రాష్ట్రాలు, అలాగే యునైటెడ్ స్టేట్ యూటీలో కలిపి
72 సీట్లు ఉండగా ఏది ఢిల్లీ, గుజరాత్, అరుణాచల్ ప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్, ఉత్తరాఖండ్లో 72 సీట్లు ఉండగా వీటిని అన్నింటినీ ఎన్డీఏ క్లీన్ స్లీప్ చేయొచ్చని సర్వే అంచనా వేసింది. అలాగే ప్రధాన హిందీ రాష్ట్రాలైన యూపీ, మధ్యప్రదేశ్, బీహార్లలో బీజేపీ ఆధిపత్యం కొనసాగుతుందని తేల్చింది. యూపీలో 80 సీట్లకు గాను 74 సీట్లని, సో దాదాపుగా 80 సీట్లకి 74 సీట్లు, మధ్యప్రదేశ్లో 29కి గాను 28 సీట్లు, బీహార్లో 40కి గాను 39 సీట్లను ఎన్డీఏ గెలిచే అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నది. ఇక మహారాష్ట్రలో 48 సీట్లకు గాను బీజేపీ కూటమి దాదాపుగా 30 సీట్లు రావచ్చని సర్వే తెలిపింది. బెంగాల్లో 42 సీట్లు ఉండగా అధికార తృణమూల్కి 22 సీట్లు, కాంగ్రెస్కి 1 సీటు, బీజేపీకి పోయినసారి కంటే ఒకటి ఎక్కువ అంటే 19 సీట్లు రావచ్చని అంచనా వేయడం అనేది జరిగింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో దాదాపుగా ఎన్డీఏ కూటమి అత్యధిక స్థానాలు వస్తాయని చెప్పేసి కూడా ఎన్డీటీవీ పేర్కొన్నది. ఎన్డీటీవీ పోల్ ఆఫ్ ఒపీనియన్ పోల్ సర్వేలో దాదాపుగా తెలంగాణలో చూసుకున్నట్టయితే తెలంగాణలో దాదాపుగా 9 సీట్లు కాంగ్రెస్కి అంటున్నారు, భారతీయ జనతా పార్టీకి 4, బీఆర్ఎస్కి 3. సో గతంలో ఇది బీఆర్ఎస్ సీట్లు, బీఆర్ఎస్కి 9 స్థానాలు రావడం అనేది జరిగింది. సో భారతీయ జనతా పార్టీ 4 స్థానాలే వస్తాయని చెప్పేసి అంటున్నారు. బీఆర్ఎస్కి మాత్రం గతంలో 9 స్థానాలు వస్తే ఈసారి కాంగ్రెస్ సీట్లు గతంలో వచ్చిన 3 స్థానాలు ఈసారి కాంగ్రెస్కి వస్తాయి, 1కి మాత్రం మస్లీస్కి వస్తాయని చెప్పేసి అంటున్నారు. కాకపోతే భారతీయ జనతా పార్టీ అంచనా మాత్రం ఇక్కడ దాదాపుగా 8 నుంచి 10 స్థానాలు గెలుస్తామని వాళ్ళు ధీమా చేస్తున్నారు. కాంగ్రెస్ మాత్రం 14 స్థానాలు వస్తాయని చెప్పేసి వాళ్ళు కూడా ధీమాగా ఉన్నారు. బీఆర్ఎస్ మాత్రం ఇక్కడ 3 అన్నారు, వాళ్ళు కూడా ఒక 5 నుంచి 7 స్థానాల వరకు రావచ్చు అని చెప్పేసి వాళ్ళు కూడా ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరి ఎన్డీటీవీ పోల్ ఆఫ్ ఒపీనియన్ పోల్స్లో కూడా దాదాపుగా 9 పోల్ సంస్థలు కూడా పాల్గొనడం ఆ సంస్థలు చేపట్టాయి. అండ్ ఎన్డీఏ కూటమి మాత్రం 3వసారి హైట్రిక్గా అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి కూడా అంటున్నారు. సో ఈ ఎన్డీటీవీ పోల్ ఆఫ్ ఒపీనియన్ నిర్వహించినటువంటి సర్వే ఎంతవరకు నిజం అని చెప్పేసి అనుకుంటున్నారు? నిజంగా కాంగ్రెస్ పార్టీ 9 స్థానాలు గెలిచే అవకాశాలు ఉన్నాయా? బీఆర్ఎస్ పార్టీ తన సిట్టింగ్ స్థానాలు అయినటువంటి 4 స్థానాలు మాత్రమే గెలుస్తుందా? బీఆర్ఎస్ పార్టీ అనూహ్యంగా గతంలో 2-3 స్థానాలు అన్న 3 స్థానాలు గెలిచే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి? మస్లీస్లో బీజేపీ మస్లీస్ టఫ్ అని చెప్పేసి ఇతర సంస్థలు అంటుంటే ఇక్కడ మస్లీస్ గెలుస్తుందని చెప్పేసి ఆల్రెడీ అన్నారు. గతంలో మస్లీస్ అంటే అక్బరుద్దీన్ ఓవైసీ కూడా సంచలన వ్యాఖ్యలు చేయడం అనేది జరిగింది. మా అన్నదమ్ములని ఓడించాలని చెప్పేసి బీజేపీ విశ్వ ప్రయత్నాలు చేస్తుంది, త్వరలో మమ్మల్ని జైల్లో వేస్తుంది, మా మీద స్లో పాయిజన్ ఇంజెక్షన్ కూడా ఇచ్చే అవకాశాలు ఉంటాయని చెప్పేసి ఇట్లాంటి సెంటిమెంట్ డైలాగులు కూడా అక్కడ కూడా చెప్తున్నారు. సో అక్కడ భారతీయ జనతా పార్టీ ఎదుగుతుందని చెప్పేసి కూడా అర్థం చేసుకోవచ్చు. మరి ఎన్డీటీవీ పోల్ ఆఫ్ ఒపీనియన్ పోల్ సర్వే సంస్థ ఎంతవరకు నిజం, ఏ పార్టీకి ఎన్ని స్థానాలు వస్తాయని చెప్పేసి మీరు భావిస్తున్నారు?